సో ఇంకొక మనకు పెద్ద బ్యారియర్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఈ వీడియో నేను మీకు చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను? నిన్న జరిగినటువంటి ఏఐ సమ్మిట్ అంతా కూడా ఆ పర్టికులర్ మదర్ టంగ్లో లేకపోతే ఆ ఇంగ్లీష్లోనో, ఫారిన్ ఇంగ్లీష్లోనో, బ్రిటన్ ఇంగ్లీషో, యూకే ఇంగ్లీషో, ఆస్ట్రేలియన్ ఇంగ్లీషో, యూకే లేకపోతే యూరోపియన్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఇండియాలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇంగ్లీష్, హిందీలో చెప్పారు. కానీ నా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, నా యొక్క వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో 90% మంది ఓన్లీ తెలుగు మాత్రమే మాట్లాడగలరు. మరి వాళ్ళకి హక్కు లేదా? భారతదేశంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద జరుగుతున్నటువంటి ఏఐ సదస్సుని తెలుసుకోవాల్సినటువంటి అవసరం, దాని మీద ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకునేటువంటి అవసరం మనకు లేదా? సో దాన్ని అధిగమించే రకంగా నేను ఇప్పుడు ఓన్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిటే కాదు, ప్రపంచంలో జరిగే ఏ పరిణామాలైనా భాషతో పరిమితం లేకుండా అత్యంత గరీబోళ్ళు కానీ, అత్యంత ధనికులు కానీ, అత్యంత చదువుకున్న వాళ్ళు కానీ, అత్యంత చదువు లేనటువంటి వాళ్ళు కానీ, వాళ్ళందరికీ ఉన్నటువంటి ఒకే ఒక బ్యారియర్ ఏంటి? సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడంలో భాష. ఈ భాషను అధిగమించడం కోసం భాషని అనేటువంటి ఒక యాప్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు 11 ల్యాబ్స్ అనేటువంటి ఒక సంస్థ కూడా ఈ విషయంలో పనిచేస్తుంది. అదేవిధంగా సర్వం ఏఐ అని చెప్పేసి మన బెంగళూరు బేస్డ్ స్టార్టప్ కూడా ఈ రకంగా ఇండియన్ డైలెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే మనకి భారతదేశం అనేది నానా భాషల, నానా జాతుల ఒక సమూహారం. సో దీంట్లో చాలా భాషలు ఇంతవరకు లిపికే నోచుకోలేనటువంటి భాషలు ఉన్నాయి. చాలా భాషలు వాళ్ళు ఇళ్లలో మాత్రం మాట్లాడతారు, బయటకు వచ్చేసరికి ఆ డైలెక్ట్ అనేది అసలు అర్థం కాదు. ఇంత డైవర్స్ పాపులేషన్లో ప్రతి వ్యక్తికి టెక్నాలజీ చేరువ చేయటం అనేది భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందనమాట. ఆటోమేటెడ్ గ్రేడింగ్ కంప్లీట్, లెసన్ ప్లాన్ ఆప్టిమైజేషన్, డేటా ఎంట్రీ ఇన్ ప్రాసెస్, ఇటువంటి అన్నీ కూడా టీచర్స్కి ఒక 50% బర్డన్ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఇటువంటి పనులన్నీ కూడా మొత్తం ఏఐ చేసేస్తుంది. గ్రేడింగ్ చేసేస్తుంది, లెసన్ ప్లానింగ్ చేసేస్తుంది, డేటా ఎంట్రీ చేసేస్తుంది, ఈ పనులన్నీ అయిపోద్ది. హ్యూమన్గా మనం ఏం చేయాలి? ఉన్నటువంటి డేటాతో ఏం చేయొచ్చు? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ దీన్ని డెవలప్ చేయాలి. అదేవిధంగా విద్యార్థులకి ప్రాపర్గా గైడ్ చేయాలి. 50% వరకు ఇక్కడ ఏఐ తీసేసుకున్నప్పుడు రిమైనింగ్ మరింత ఫోకస్డ్గా విద్యార్థులకి టీచర్ చెప్పడానికి అవకాశం అనేది కలుగుతుంది. సో అప్పుడు ఇంటరాక్షన్ కానీ పదబుడిగా అవుతుంది. మామూలుగా ఏమంటారంటే, సార్ నేను క్వశ్చన్ పేపర్ తయారు చేసుకోవాలరా, ఆ డేటా ఎంట్రీ వర్క్ మస్తు ఇచ్చిన ప్రిన్సిపాల్, ఇట్లాంటి బాధలన్నీ చెప్తూ ఉంటారు మన టీచర్స్. వాళ్ళకి ఇక మీదట ఈ లెసన్ ప్లానింగ్ కానీ, డేటా ఎంట్రీ కానీ, గ్రేడింగ్ బాధ్యత కానీ మొత్తం ఏఐ తీసేసుకుంటుంది. కాబట్టి పిల్లల మీద ఎక్కువ ఫోకస్ పెట్టేదానికి అవకాశం ఉంది.